స్వామి స్వామి పాడతారా? ये देवदादे देवदादे प्रज्ञा दंतान स्वाहा दंतान स्वाहा दंतान स्वाहा दंतान स्वाहा सादा प्रज्ञा ఇందులో నీళ్లు రెడీ పెట్టుకున్నావు కానీ should come between you and your favorite songs. Not even an ad. Get free trial.
శరణు గణేశ మూషిక వాహన శరణు గణేశ సిద్ధి వినాయక శరణు గణేశ సిద్ధి వినాయక శరణు గణేశ సర్వ విభూ ओम केशवाय स्वाहा माधवाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय महाविष्णुवे नमः मसूराय महादेविक्राय महावामनाय महादेवाय महामुषिकेशाय महापद्मनाभाय नमः दामोदराय महासंकर्षणाय महावासुदेवाय महाप्रद्युम्नाय महाअनुद्धाय महापुरुषोत्तमाय नमः अलोक्षाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्रकर्मा समारभे मुख मूసుకోండి ओम भूयात తీసేయండి ओम संदर्भक्षसी लक्ष्मी नरसिंहस्वामी देवता प्रीत्यर्थम शुभशावनमूर्ते अद्य ब्राह्मण देवते स्वेदाहदर्भे वसुंधरे कलिगे प्रथमपादे जम्बोदीपे भद्रवर्षे भद्रकण्ठपक्षे पौर्णमी तिथ्यानां भाद्रमासस्य शुभवासरे शुभनक्षत्रे एवं विशेषनिष्ठायां शुभतिथौ अस्य श्री गोत्रो गोस्य మీరందరికీ నేను చెప్పాలంటే మీరు తగ్గట్టుగా చెప్పండి ఓన్లీ మీ గోత్రము మీ పేర్లు మాత్రమే చెప్పండి తెలియని వాళ్ళు అందరూ కూడా అస్మాకం అనండి అనండి సహ కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం ఇష్ట దేవతా భోజనం వృత్తక్షకారక గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు ఓం ఓం పూజ ద్రవ్యాణం సంప్రోక్ష దేవానాం సంప్రోక్ష దేవ ఆత్మానాం సంప్రోక్ష నరసింహస్వామి గోవిందా నరసింహస్వామి గోవిందా నరసింహస్వామి గోవిందా నరసింహస్వామి గోవిందా లక్ష్మీ నరసింహస్వామి గోవిందా లక్ష్మీ నరసింహస్వామి గోవిందా లక్ష్మీ నరసింహస్వామి గోవిందా లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి గోవిందా
మహమ్మదే కంకరే పురపల్న్యాం తులసీకానోర్వాం పాండేశ్వం బలాం గోదాం వందే శ్రీరంగనాయకీ. పల్లాండ్ పల్లాండ్ వల్లార తారగాడ్ నోరారం మల్లాండ్ నోరారం హాం శబ శబే దర్కాప హరియామోరం అపాజ్య శన్యం పల్లాండ్. ఇలాగా పూజ మీద కూర్చున్న వాళ్ళు ముందటకు వచ్చిన వాళ్ళు కొద్ది అక్షంతలు పట్టుకొని నిలబడండి. మంగళం అందరండి. హీనం ప్రియాహీనం మయా దేవా పరిపూర్ణం ప్రవస్తుతే ఉపచార జలాదిగంత వ్యాపిని సాయిలౌకికోష్మి శ్రీమన్న శ్రీరంగ నిరకారిగుణానం హిరణ్య ప్రాణం వందే రమిజా మాతరముని లక్ష్మీవాసమానంభాం నాథయామి మధ్యవా నమో ఇదస్త్రాంతునయమేని తస్మద్గురోర్భూతో సదైక సింధో రామానుజశరణం వాజే మాతాపితా యోగేశ్వరయామం శ్రీమత్తైలం కరుణామి మూర్ధన. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. లక్ష్మీ నారసింహస్వామి గోవింద గోవింద. గత పురాతనమైనటువంటి శ్రీ తంగలపల్లి మండల కేంద్రంలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, దానిని మేము గ్రామ సభ్యుల సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో, ఒక 50 మంది కమిటీ సభ్యులతో పునర్నిర్మించుకోవడం జరిగింది. దాదాపుగా 80 లక్షల రూపాయల వ్యయంతో ఈ దేవాలయ నిర్మాణం చేయడం జరిగింది. దీనికి చాలామంది దాతలు సహకరించి అందరూ ఊరు మొత్తం కానీ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చాలామంది దాతలు ముందుకొచ్చి ఈ యొక్క దేవాలయానికి సహకారం చేశారు. అలాగే జనవరి మాసంలో ఈ యొక్క దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు స్వామివారికి జరగవలసిన కైంకర్యాలన్నీ పొద్దుటి నుండి సాయంత్రం వరకు అన్ని పూజలు సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. దీనిని మేము కమిటీ సభ్యుల సమక్షంలో మేము ఘనంగా నిర్వహిస్తున్నాం. అలాగే ప్రతి పౌర్ణమి రోజు కూడా స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఇది ఎవరైనా సరే భక్తులు కూడా దీనిలో పాల్గొనవచ్చు. అలాగే ఇంకా మిగతా కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం కానీ, పండుగల పర్వదినాల రోజు మిగతా స్వామివారికి చేసే మిగతా ఉత్సవాలు కూడా ఈ యొక్క దేవస్థానంలో జరుగుతుంది. ఇది మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే అత్యంత వైభవంగా ఉన్నటువంటి మన లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం చాలా వెలుగులోకి వచ్చి భక్తులు కూడా చాలామంది వస్తున్నారు. అలాగే ఇక్కడ దసరా ఉత్సవాలు కూడా శావతో ఊరేగింపుగా ఊర్లో మంచిగా ఈ యొక్క కార్యక్రమం స్వామివారి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి మా తంగలపల్లి గ్రామ ప్రజలకు, కుల సంఘాల పెద్దలకు, నాయకులకు మరియు మా కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నాను. జై లక్ష్మీ నరసింహస్వామి. జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. తంగలపల్లిలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మళ్ళీ కొత్తగా పునర్నిర్మించుకొని గత 4 నెలల కింద ప్రతిష్టా కార్యక్రమాన్ని కూడా భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇక్కడ తంగలపల్లిలో ఒక నిర్మాణ కమిటీగా ఏర్పడి చాలామంది దాతల సహకారంతో ఈ దివ్య మందిరాన్ని నిర్మించుకోవడం జరిగింది. అలాగే ప్రతిరోజు నిత్య పూజలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి పూర్ణిమ రోజున స్వామివారికి అభిషేక కార్యక్రమాలు ఘనంగా ఆలయ కమిటీ వారి చేత నిర్వహించడం జరుగుతుంది. భక్తులు కూడా చాలామంది వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. ఇక ముందు కూడా జరిగే కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద.